హలో అండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈరోజు చూపించబోయే రెసిపీ పాస్తా అండి. ఇది నా ఓన్ స్టైల్ అండి. నేను ఎప్పుడు చేసినా మా ఇంట్లో ఇదే విధంగా చేస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అది కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప, టమాటో అండ్ ఆనియన్ అండి. సింపుల్ ఇంగ్రీడియెంట్స్ మన ఇంట్లో దొరికే ఐటెమ్స్ తోటి ఇది ఎలా చేయాలో టేస్టీగా చెప్తానండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఫ్రై అయ్యాక జీలకర్ర వేసుకోవాలండి. ఇది ఇది ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం అది మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప వేసుకోవాలి. బంగాళాదుంప అనేవి కొంచెం మెత్తగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పాస్తా ఉడికించేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి. అలాగే ఉడికించుకున్నాక పాస్తాని కొంచెం కూల్ వాటర్తో కడగాలి. అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా బాగా వస్తాయండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక ఇందులోనే టమాటా వేసుకోవాలనండి. ఎవరైతే ముందుగా నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. నేను మరిన్ని వీడియోస్ తీయడానికి నాకు కూడా ప్రోత్సహించినట్టు అవుతుందండి. ఇందులోనే టమాటో వేసుకోవాలి. టమాటో వేసుకొని అది దగ్గరికి వచ్చాక ఇందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పాస్తా మసాలా, అలాగే ధనియా పౌడర్, ఇంగ్రీడియంట్స్ అనేటివి మన ఇష్టం అండి. మసాలాలు ఎవరైనా ఇంక ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇవన్నీ దగ్గరికి వచ్చే వరకు ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసుకొని కలుపుకోవాలండి. ఇది సాస్‌తో కూడా బాగుంటుందండి. టమాటో సాస్‌తో బాగుంటుంది. లెమన్‌గా కూడా బాగుంటుంది.